ఎప్పుడైతే అతను వెళ్ళిపోయాడో వాటర్ బాటిల్ తాగానో కొట్టడానికి వచ్చాడు. ఆ నీళ్ళు నీ కోసం కాదు మా కోసం తెచ్చుకున్నాం, మీరు ఎందుకు తాగుతున్నావు నువ్వు, నీకు ఆ ట్యాంకులో నీళ్ళు ఉన్నాయి కదా అవి తాగనివాడు. 7 అయిందంటే నీళ్ళు మనం పొయ్యిలో పెట్టితే ఎలా కాగుతుంటాయో అలా కాగుతుంటాయి. 7 గంటలకే, మార్నింగ్ 7 గంటలు 7 గంటలకే. అంత ఎండ ఉంటుందా? భయంకరం. 67 డిగ్రీలు ఒకసారి చూపించాడు మా కపిలే వచ్చి. 67 డిగ్రీలు అతనే చూపించాడు. చూపించిన తర్వాత మళ్ళీ కొద్దిగా తగ్గింది. 60 కాటికి 57, 60 డిగ్రీలకు వచ్చేసింది ఎండ. ఇంకా అక్కడికి నేను ట్యాంకులో నీళ్ళు పట్టుకొచ్చి ఆ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగేవాడిని. స్మెల్ వచ్చేటివి నీళ్ళు. అవి ట్యూబ్లో ఉంటాయి కదా, నీళ్ళు కడిగేది దానికి అవసరం, దాన్ని కడిగే ఆస్కారం లేదు. పెద్ద వాటర్ ట్యూబ్లు ఉంటాయి, అవి కడిగేదానికి ఆస్కారం ఉండదు. అవి దాంట్లో నీళ్లు తాగేదానికి వాడుకునేవాడిని. స్నానానికి అవే, మేకలకి గొర్రెలకి పావురాలకి అన్నిటికీ అవే. అన్నీ కొలాయి తిప్పి పట్టుకునేవాడిని, అవి తాగడానికి ఉపయోగించుకునేవాడిని. భోజనానికి కానీ అన్నీ అవి. ఇంక నా వల్ల కావట్లేదు, భోజనం టయానికి తిండి ఉండట్లేదు, ఇది ఉండట్లేదు. ఇంక నేను ఎలాగో పోతాను, ఇక్కడ అర్థమైపోయింది. ఇక్కడ బతుకున్నా వీడు ఖచ్చితంగా చంపేస్తాడు అని చెప్పని ఒక వీడియో పెట్టాను. ఎందుకంటే నా ద్వారా ఇంకొక 10 మంది అయినా రాకుండా నిలిచిపోతారేమో. అంటే ఆలోచన ఎలా వచ్చింది అసలు? దేంట్లో పెట్టారు వీడియో? ఇన్స్టాలో? సోషల్ మీడియాలో పెట్టాను. దాంట్లో పెట్టేసరికి ఇది వైరల్ అయిపోయింది. వైరల్ అయిపోవడము, మా వాళ్ళు మళ్ళీ మా ఊర్లో సర్పంచ్ సార్ గారు వాళ్ళంతా చూడడము, మా వాళ్ళు వెళ్ళి కలవడము, ఇలా అతను సర్పంచ్ సార్ కూడా మాకు ఫోన్ చేసి వీడియో కాల్ చేసి మాట్లాడడము, ఇదంతా జరిగిండడం. మళ్ళా అక్కడ నాలాగా పనికి ఒక అతను వచ్చారు, డ్రైవర్, హోటల్లో పని చేస్తున్నాడు. అతను మళ్ళా టీడీపీ ఇన్ఛార్జ్, అక్కడ ఇన్ఛార్జ్ ఉన్నారు. అతను కారు నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఇట్లా కారు పంపుతాము, నువ్వు అడ్రస్ లొకేషన్ పెట్టున్నాను. నేను అంతగా చదువుకోలేదన్నా, లొకేషన్ అంటే మనకు తెలియదు అని చెప్పాను. అయినా సరే నేను చెప్తాను అట్లా పెట్టని చెప్పని అద్దంలో చూపిస్తూ ఉంటే మొబైల్ ఇది ఇలాగ చేయాలి ఇలా చేయాలని చెప్పాను. లొకేషన్ పెట్టాను. అన్న అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయన్నాడు. లేవు అని చెప్పాను. జనరేటర్లు స్టార్ట్ ఉంటేనే అన్ని ఆన్లో ఉంటాయి, సీసీ కెమెరాలు కూడా లేవులే. ఏమీ లేవన్నా, నేను ఒక్కడనే ఉన్నానంటే సరే అన్న కారు వస్తుంది, నువ్వు అందులో ఎక్కొచ్చేసేయి అందని చెప్పాడు. కారు వచ్చింది, పరిగెట్టుకుంటూ బ్యాగ్ ఎత్తుకొని కార్లోకి వెళ్ళి కూర్చున్నాను. కూర్చోగానే ఎంబీఎస్ దగ్గరికి తీసుకెళ్లారు, ఇండియన్ ఎంబీఎస్ దగ్గరికి. అక్కడికి తీసుకెళ్ళి అక్కడ వదిలారు నన్ను. అక్కడ వదలడంతో అక్కడ సార్ ఉన్నారు, ఎంబీఎస్లో సార్ ఉన్నారు. అతను అప్పటికే నాకు అక్కడున్న ఏజెంట్ ఆమెను పిలిపించాడు. నాకు దగ్గర నెంబర్ తీసుకున్నాడు, నెంబర్ తీసుకుని అన్నీ తీసుకున్నాడు. ఆమె ఫోన్ చేసింది దారిలోనే వచ్చేటప్పుడు, నువ్వు ఎలాగలాగ వచ్చేయి, సార్ వాళ్ళు నాకు ఇక్కడ పిలిపించారు, నువ్వు ఎలాగలాగ వచ్చేయి అది ఇది అన్నది. అంటే నేను ఎలాగొచ్చానమ్మా, నేనేమన్నా రోడ్లో ఉన్నానా, 140 కిలోమీటర్లు సిటీలో ఉన్నారు మీరు, నాకు ఎడారిలో 140 కిలోమీటర్లు ఎడారిలో ఉన్నాను, ఎటుపక్క నుంచి ఎటుపక్క రావాలో నాకు తెలియదు అన్నాను. ఎందుకంటే అతనికి ఎక్కడ ఫోన్ చేస్తుందో అని భయంతో అలా చెప్పాను. సార్ కూడా మీరు అక్కడ వెళ్ళిపోయారు? పోతున్నాను, దారిలో పోతున్నాను, కారులో పోతున్నాను. ఈ డ్రైవర్ కూడా ఏమంటున్నాడంటే చెప్పొద్దు, వస్తున్నానని చెప్పొద్దు, ఎందుకంటే ఈ రూట్లో ఈ బళ్ళు రావు, ఈ కార్లు రావు. ఈ కారు వచ్చిందంటే వాళ్ళకి డౌటే, వాళ్ళు పెద్ద బళ్ళు, మనం చిన్న బళ్ళు, పట్టుకుంటే నీతో పాటు నేను ఇరుక్కుంటానన్న, రావు చెప్పొద్దు అని చెప్పాడు. సరే అని చెప్పని టవల్ ముసుగేసుకున్నా అన్నాడు. టవల్ ముసుగేసుకుని క్యాప్ పెట్టుకున్నాను. ఏమన్నా దారిలో ఎదురు పడితే ఇబ్బంది లేకుండా, వాళ్ళు పెద్ద బళ్ళు ఒక్కొక్కటి 300 స్పీడ్ కావాలంటే వెళ్తాయి బండ్లు, భయంకరమైన స్పీడు. తోలేదే అలాగే తోలుతారు వాళ్ళు బండ్లు. నేను ఎయిర్పోర్ట్లో దిగినప్పుడు నేను తీసుకెళ్ళి అప్పుడు చూశాను, 250 స్పీడ్ తొక్కుతారు బళ్ళు, అంత భయంకరంగా ఉంటాయి బళ్ళు కూడా స్పీడు. అప్పుడు చూశాను కాబట్టి ఆ పెద్ద బళ్ళు అన్న వాళ్ళవి డేంజరు, నువ్వు ముసుగేసుకో, నిన్ను చూశారంటే నీతో పాటు నేను కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది అని చెప్పాడు. సరే అని చెప్పాను. ఎలాగో ఏజెన్సీ దగ్గరికి చేరుకున్నాను. చేరుకున్న తర్వాత సార్ చెప్పాడు, ఆ అబ్బాయి కూడా వచ్చేసాడు, ఇట్లా ఇందాక నీకు చెప్పడం ఆ అబ్బాయి ఇక్కడికి వస్తున్నాడు అని చెప్తే నువ్వు ఎక్కడ కపిల్కి ఫోన్ చేస్తావు అని అబ్బాయి చెప్పలేదు. మొత్తానికైతే అబ్బాయి ఇక్కడ చేరుకుంటున్నాడు, ఇంకొక 10 నిమిషాల్లో వస్తాడని చెప్పంటే సరే అని చెప్పింది.